ఏంటన్నా ఇది? మనతో 2020 ఆడుకుని 420 గాని ఎయిర్పోర్ట్ లో దగ్గర నరకడం మానేసి ఏదో లండన్ మ్యూజియం లో బొమ్మ చూసినట్టుగా చూస్తారంటే నరికేయండి. నరికితే నరికించుకుంటారు ఇక్కడ. అయినా నేను ఏ తప్పు చేశాను నన్ను నరుకుతారు? నా కొడుకు నేను చెప్పి కేపీని ఆయన కూతుర్ని మోసం చేయడువా? చేయలేదు. ఏం మాట్లాడుతున్నారా? నా ఇంటి లోపలికి వచ్చి నాకు అబద్ధం చెప్పి నా బిడ్డకు మోసం చేసి ఏం చేయలేదని చెప్తున్నావు? నేను ఎవరిని మాయ చేయలేదు, మోసం చేయలేదు. నేను చెప్పేది నిజం. నేను జేపీ కొడుకునే. నువ్వు నాకెక్కడ పుట్టావురా? ఇది అబద్ధం. నేను అబద్ధం చెప్పట్లేదు, నేను చెప్పేది నిజం. మీరే నా తండ్రి. అన్నయ్య, మన ఇద్దరికి తండ్రి ఒకడైనా తల్లిలు మాత్రం 1 2 3 4 పేరు. అంటే నువ్వు మా బావ సెటప్ కొడుకువా? షటప్. మా అమ్మని సెటప్ అన్నా అంటే నీ బుర్ర పగులుద్ది. సారీ, మా బావ క్యారెక్టర్ లూజు, నాకు టంగ్ లూజు, అందుకే అలా అన్నా. గొంతుకాయ విసగదా? నా క్యారెక్టర్ లూజంట. లూజ్ కాకపోతే టైటా? ఒకటా రెండా? ఎన్ని సెటప్లు? కోనసీమలో 2, రాయలసీమలో 2, తెలంగాణలో 2, నరసాపురంలో. ఆగండి, మీకు నరసాపురం తెలుసా? తెలియకేమే ఆడవన హీరోన్నా. అక్కడ వైన్ షాప్ ఉంది, అది తెలుసా? బాలాజీ వైన్స్. బాలాజీ వెంచే, అది మీకు తెలుసా? ఎందుకు తెలీదా? నాకు ఆ షాపులోనే కదా ఖాతా ఉండిందే. ఇదిగో చివరాకర్లో వాడికి 3000 ఎగరామ పెట్టిలే. బాకీ ఎగ్గొట్టింది కూడా గుర్తున్నా మీకు? ఆ షాప్ వెనకాల ఉన్న ఇల్లు కూడా గుర్తుండాలి కదా? ఎందుకు గుర్తులేదు? తలంచి లోపలికి దూరలకు తెచ్చేవాడిని. పెంకుటిల్లు. అది పెంకిటెల్లు కాదు, బొమ్మరిల్లు. అందులో గాజు బొమ్మలంటి నాగవల్లి మీకు తెలుసా? నాగవల్లె ఆడ శ్రీవల్లి ఉండాలనుకుంటానే. ఏ వెళ్ళైతే ఏంటి, వల్లే కదా. చూసావా అన్నయ్య, పేరు కూడా గుర్తుంది. ఎన్ని సంవత్సరాల్లో నన్ను ఒక్కసారి కూడా పేరు పెట్టి పిలవలేదు. ఇంకా పునిది కాదు. ఆ గాజు బొమ్మ ఎవరో నాకు తెలియదే. ఆ గాజు బొమ్మ ఎవరో కాదు, మా అమ్మ. అంతర్వేది గుడికి పుష్కర స్నానానికి వచ్చిన మా అమ్మ మీద లష్కరే తోయిబా టెర్రరిస్ట్ లా కన్నేసావు. ఇన్ఫాక్చువేషన్, అట్రాక్షన్ అని 100% లవ్ అంటంతో మా అమ్మ నీ మీద మనసు పడింది. కానీ నీకు మాత్రం మా అమ్మ మీద కన్ను పడింది. పెళ్లికి ముందు ఇవన్నీ తప్పు కదా అంది. దానికి నువ్వేమన్నావు? ఆవకాయ అన్నాక నంచుకోవాలి, ఆస్తి అన్నాక పంచుకోవాలి, అమ్మాయి అన్నాక కౌగులించుకోవాలని చెప్పావా లేదా? ఇది ఆవకాయ డైలాగ్ చెప్పి నాతో ఆస్తంతా రాయించుకున్నాడు అన్నయ్య. ఇంకా రచ్చా. నీలో సాహిత్యం చూసి నువ్వు స్వాతిముత్యం అనుకుని మా అమ్మ నీకు బెండైంది. అలా రాత్రి అయింది. ఆ తర్వాత నువ్వు పారిపోయావని మా అమ్మకు జ్ఞానోదయం అయింది. 9 నెలల తర్వాత అమ్మ కళ్ళు తిరిగి కింద పడింది. నేను కళ్ళు తెరిచి భూమి మీద పడ్డాను. అంటే నువ్వు నా కొడుకువా? అమ్మడి అమ్మ, వీడు మళ్ళీ ఏదో మడతెట్టేస్తున్నాడే. మగధీర సినిమా అంతా చూశాక రామ్ చరణ్ కి కాజల్ ఏమవుతుందని అడిగాడంట నీలాంటి ఒకడు. మ్యాటర్ అంతా చెప్పాక మళ్ళీ నేను నీ కొడుకునే అడుగుతావేంటి? నేను నీ కొడుకునే. అరేనయ్యా, నువ్వు చెప్పిన దానికి సాక్ష్యం ఏంటి? వెదురు బొంగులా పెరిగి నేనే సాక్ష్యం. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఈయనకి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, డిఎన్ఏ టెస్ట్ అన్ని చేయించండి. నిజాలు అవే బయటకు వస్తాయి. అమ్మో, అన్ని టెస్ట్లా? అసలు టెస్ట్లు అంటేనే నాకు భయం అయ్యా. ఆడబడితే పడస్తారా? టెస్ట్లు అంటే భయమా? నిజాలు బయటపడిపోతాయని భయమా? పోనీ ఎవరినైనా నేను చెప్పిన అడ్రస్ పంపించి అక్కడ ఎంక్వైరీ చేయమనండి. అయితే నేను వెళ్తాను. నువ్వు చెప్పింది నిజమో కాదో నేను తెలుసుకుంటాను. మీ పంచాయతీల తర్వాత ముందు నా సంగతి చెప్పు. ఏంటి? మీ నాయన కలవాలంటే డైరెక్ట్ ఆయన కాడికి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చినవా? వెళ్దాం అనుకున్నాను. వెళ్ళిన తర్వాత నువ్వు నా కొడుకు కాదని బయటకి ఇంటేస్తే, నన్ను ఎవరి చేత చంపించేస్తే, అందుకే మీరు ఇద్దరు వియంకులు కాబోతున్నారని తెలుసుకుని ఇక్కడికి ఎంటర్ అయ్యాను. వస్తారు. ఏం మాట్లాడుతావు? ఇప్పుడు నేను చంపనని గ్యారంటీ ఏమన్నా? చంపరు, చంపలేరు. ఎందుకంటే నన్ను చెప్పిన మరుక్షణం నా మీద ప్రేమ పెంచుకున్న మీ కూతురు కూడా చచ్చిపోతుంది. అవునన్నా, తను లేకుండా నేను బతకలేను. అయినా తను చేసిన తప్పే ఉంది. తప్పు చేసింది వాళ్ళ డాడీ. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పినా బలవంతంగా నన్ను ఒప్పించింది మీరు. అవునా కదా? అయితే అప్పుడు జేపీ కొడుకు అనుకున్నా, నాకేం తెలుసు? ఇప్పుడు అదే చెప్తున్నాను. తెలుగు సినిమా హీరోయిన్కి తెలుగు రాదనేది ఎంత నిజమో, నేను జేపీ కొడుకు అనేది కూడా అంతే నిజం. కుర్రోడు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడంటే బావకు అక్కడ బ్రాంచ్ ఉండడం కరెక్టే అయి ఉంటది. నువ్వు ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకోవడం బెటర్. భాగ్యమ్మా, వాడు చెప్పేదంతా అబద్ధమే. వాడు చెప్పేది నమ్మకు. నాకు వాడి మాటల మీద కంటే మీరు వేసే వెద వేషాల మీదే నమ్మకం ఎక్కువ. నా మాట విని పిచ్చి తిరుగులు తిరగకుండా ఉండుంటే ఈ రోజు ఇలా ఎవడో వచ్చి మీ కొడుకు నన్ను చెప్పుండేవాడు కాదు. నా కొడుకు కాదు. నీ కొడుకునే నాన్న. నువ్వేడికే పైకే? నేను ఆగను. నేనేం లోడ్ చేశానని ఇలా చేశారు. ఈ రోజు వీడొచ్చాడు, రేపు ఇంకొకడు వస్తాడు. అసలు మీకు ఎంతమంది ఉన్నారు? భావనంత సడన్ గా అడిగితే చెప్పడం కష్టం చెల్లి. 23 జిల్లాల్లోనూ కనీసం 63 బ్రాంచీలు ఉంటాయి. ఆలోచించుకోవాలి కదా. నువ్వు నోరు మీరా? భాగ్యమ్మా, నేను చెప్పేది ఎనవే. వదలండి. చెల్లి, మమ్మీ, మదర్. ఫ్రాక్చర్ ఏం కాలేదు, నరం మెరికి పడింది. వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అయితే ఆవిడ దగ్గేంత వరకు అందరు ఈడనే ఉండండి. అందరూ అంటే ఆడు కూడానా? తను కూడా ఇక్కడే ఉంటాడు. డాడీ, తను చెప్పింది నిజమో కాదో మనకు తెలియాలి కదా. కరెక్ట్ చెప్పినావమ్మా. నిజం తెలిసేంత వరకు కళ్యాణ్ కూడా ఇక్కడనే ఉంటాడు. ఏడెందుకు బావా పీడాకారమా? ఉండని బావా, నేను వెళ్ళి నిజం తేల్చుకొస్తాగా. ఇదిగోండి సార్, ఆ నందాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ పెన్ డ్రైవ్ లో ఉంది. నా నమ్మకాన్ని నిజం చేసావు. గుడ్.
థ్యాంక్ యూ సార్. ఈ ఆధారాలతోటి బ్యాంకుకి వెళ్ళాను అందరిని అరెస్ట్ చేయొచ్చా? అదంత ఈజీ కాదు కళ్యాణ్. వేరే దేశంలో ఉన్న నేరస్తుల్ని అరెస్ట్ చేయాలంటే ఆ దేశం పర్మిషన్ తీసుకోవాలి. అందుకే దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడో తెలిసి కూడా మనం అరెస్ట్ చేయలేకపోతున్నాం. ఒకవేళ నంద ఇండియాకి వస్తే? ఇండియా వస్తే అరెస్ట్ చేయొచ్చు. వాడు తప్పకుండా మా పెళ్లికి వస్తాడు. వాడిని నేను రప్పిస్తాను. నువ్వు రప్పించగలవయ్యా, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. బైది బై ఆ జేపీకేపీల యాక్టివిటీస్ గురించి వాటి గురించి కూడా తెలుసుకుని ఆ డీటెయిల్స్ మీకు త్వరలో ఇస్తాను. గుడ్, జాగ్రత్తగా డీల్ చేయి. ఓకే సార్. ఎవరున్నారో ఏంటో. ఎవరండి ఇంట్లో? ఏం కావాలి? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు? నా పేరు కాట్రవల్లి. అవురా అవురా. ఆ ఫోటో ఎవరిది? నా శత్రువు జేపీది. శత్రువా? ఎలా? నాకు ఒక్క కూతురు. దాని పేరు నాగవల్లి. దానికి చాలా ఇష్టం జాజిమల్లి. ఈ కాయకచోడిగాడు దాని చేతిలో జాజిమల్లి పెట్టి మాయమాటలు చెప్పి దానికి పెళ్లి కాకుండానే తల్లిని చేశాడు. నన్ను తాతని చేశాడు. అయితే వాడు నీకు అల్లుడు అవుతాడు కానీ శత్రువు ఎలా అవుతాడు? వాడి కాళ్ళు కడుగుంటే నాకు అల్లుడయ్యేవాడు. ఆ ఛాన్స్ నాకు ఇవ్వలేదు. నా కూతురు మోసం చేసి వాడు జంప్ అయిపోయాడు. ఆ బాధతో నా కూతురు పైకి పోయింది. అంతే, వాడి మీద కసితో లోపల పగని బయట గడ్డాన్ని పెంచుకొని బతుకుతున్నాను. మరి నీ మనవడు? ఎలాగైనా సరే వాళ్ళ నాన్నని చంపాలని బయలుదేరాడా? ప్రేమని పంచాలని బయలుదేరాడు. కానీ ఆ జేపీ గాడిని నేను వదలను. వాడు కనిపిస్తే వాడు కిడ్నీలు ఇడ్లీలు తిన్నట్టు తినేస్తాను. ఆ కుర్రోడు చెప్పింది కరెక్టే. ఇక్కడ ముసలోడు పగతో ఉన్నాడు, అక్కడ కుర్రోడు ప్రేమలో ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నేను వెళ్ళొస్తాను. వెళ్ళు, మళ్ళీ రాకు. పోరా పోరా. ఇందాక మీరు అవురా అవురా అన్నారు. నా ఇష్టం, నేను ఏమనంటాను. పోరా. పోతారా? స్వప్న. హాయ్. ఏంటి? ఆ కళ్యాణ్ నీ గురించి చెప్పింది నిజమేనా? ఏం చెప్పాడు? పెట్టెల దొరలాగా గన్ భుజాన్ని వేసుకుని షో చేయడం తప్ప నీకు షూట్ చేయడం రాదంటగా? అంత మాట అన్నాడా? వచ్చారు, అది ఇప్పుడే చూపిస్తాను అడిగి. తనకే చూపించక్కర్లేదు. నువ్వెంత బాగా షూట్ చేయగలవో నాకు చూపించు. ఆ తర్వాత నేనే తనతో హీస్ అ గ్రేట్ షూటర్ అని చెప్తాను. అయితే ఇక్కడే ఉండు, వెళ్ళి గన్ లోడ్ చేసుకొస్తాను. నేను రెడీ. చెప్పు, ఏం షూట్ చేయమంటావు? ఆ పూల కొండల్ని షూట్ చేయి. ఏదిదే? అయ్యి బాబోయ్, భలే పేల్చేస్తాను. నాన్న, మీ మీద మడ్రాటం జరుగుతుంది. నా మీద? అదిగో, నా పంచి ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నా ఆరో ప్రాణాలను మిమ్మల్ని కాపాడుకుంటాను. ఒక నిమిషం. ఏది? ఒక నిమిషం. ఈ బండోడు మీద వేసేద్దాం. ఇది కూడా. కవర్ చేస్తాను, రండి. నువ్వు లేకపోతే ఇవాళ 2 పీరుగులు లేచే బాపయ్యా. ఏనుగులా ఉన్న మిమ్మల్ని పీనుగులు ఎలా అవనిస్తాను? మమ్మల్ని మద్దతు చేయాల్సిన అవసరం ఎవరుకుందిరా? ఎవరికుందో కాల్పులో విరమణ తర్వాత తెలుసుకుందాం. మీరేం టెన్షన్ పడకండి. చూసావా, ఇప్పుడేమంటావు? ఏమంటాను? షూటింగ్ లో నువ్వు సూపర్ అంటాను. చూద్దాం పద. కుండీలు ఎలా పగలాయో పద. మీ పాలిట ఉసామా బిన్ లాడెన్ ఎవరో చూద్దాం. అన్నయ్య, నాన్న మీద మర్డర్ చేసింది నువ్వా? వాళ్ళు ఏ పాపం చేశారు అన్నయ్య? పాద పూజ చేయాల్సిన తల్లిదండ్రులు ప్రాణాలు తెద్దాం చూస్తావా? ఏం ఆడతావు? షూట్ చేసింది నేనే. మర్డర్ ఏం చేయడండి? మర్డర్ చేయడం కాకపోతే మరి ఎందుకు షూట్ చేసినట్టు? ఇదిగో స్వప్న, పూలకొండ షూట్ చేయమంటే షూట్ చేశాను. నేనా? నాకు షూటింగ్ అంటే భయం. అందుకే సినిమా షూటింగ్ కూడా ఎప్పుడూ చూడలేదు. అదేంటది? నువ్వేగా షూట్ చేయమన్నా? ఇప్పుడు అర్థమైంది నాన్న. మిమ్మల్ని చంపేసి మీకు వారసుడు అయిపోవాలన్నదే వీడి ప్లాన్. దానికి ఆయన చంపడం దేనికి? ఆయన పోయిన తర్వాత ఎలాగ నేనే కదా వారసు. చూసారా? ఆయన మాత్రం ఎన్నడు పోతారు? ఎప్పుడెక్కడ పోవాల్సిందే కదా. ఎరా, నేను తొందరగా చచ్చిపోతే చూడాలన్నది నీకా? నేను ఆ ఉద్దేశంతో లేదు నాన్న. నీకే ఉద్దేశం లేకపోతే దీనమ్మా పడవా ఈ గంతో షూటింగ్ ఎందుకు చేసావు? మీరు షూట్ చేసినంత మాత్రాన్ని మీరు చచ్చిపోతారా నాన్న? మిమ్మల్ని నేను కాపాడుకుంటాను.
భర్త ప్రాణాల కోసం బ్రహ్మతో సావిత్రి పోరాడినట్టు ఏ, బ్రహ్మ కాదు యముడితో. అదే ఎముడితో నేను పోరాడతాను. అంతేగాని నా గొంతులో ప్రాణం ఉండగా మీ గొంతులో ప్రాణం పోను ఉన్నానా? పోను. పదండమ్మా, పదండి. పదండి. చెల్లి బావా కళ్యాణ్ స్వప్న. కళ్యాణ్ చెప్పింది నిజమా కాదా తెలిసిందా? తెలిసింది. ఫోరెన్సిక్ ల్యాబ్ కంటే పక్కాగా డిఎన్ఏ పరీక్ష కంటే డీటెయిల్ గా రిజల్ట్స్ తెచ్చా. ఈ కుర్రాడు చెప్పింది నిజం. ఈ కుర్రాడిని కన్నా తండ్రి మా బావే. అని నీకెవరు చెప్పారు? వీడి కన్న తల్లిని కన్న తండ్రి చెప్పాడు. అంతేకాదు, మూర్ఛ రోగులు మెళ్ళలో బెళ్ళేసుకు తిరిగినట్టుగా బావ ఫోటో ఆడి మెళ్ళ వేసుకు తిరుగుతున్నాడు. మా పడవ బావా, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ కుర్రోడు అల్లరి నరేష్ లాంటోడు కాబట్టి నలుగురిలోనే నిన్ను అల్లరి చేశాడు. అక్కడ వీడి తాత నాగవల్లిలో వెంకటేష్ లాగా చాలా వైలెంట్ గా ఉన్నాడు. నువ్వు కనిపిస్తే నిలువుగా అడ్డంగా నరికేద్దామని పగతో ఎదురు చూస్తున్నాడు. ఏడు మాత్రం వాళ్ళ తాతల పగ తీర్చుకోవడానికి రాలేదని ఏంటి నమ్మకం? డోంట్ బి నెగిటివ్ అన్నయ్య, బీ పాజిటివ్. ఎందుకంటే నా ఒంట్లో కూడా ప్రవహించేది నాన్న పంచిన బీ పాజిటివ్ రక్తమే. నా అంత బి పాజిటివ్ ఏం కాదు, బి నెగిటివ్. తండ్రి బ్లడ్ గ్రూపే కొడుకు రావాలని రూల్ ఏం లేదు. అయినా నేను నన్ను కొడుకుని రుజువైంది కదా. అందుకు అబ్దుల్ కలాం గారు థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో ఆయన ఏంది? ఆయనే కదా కలలు కనండి వాటిని నిజం చేసుకోమని చెప్పింది. మిమ్మల్ని కలవాలని కలకన్నాను. ఈ రోజు అది నిజమైంది. అమ్మా, చిన్నప్పుడు ఎప్పుడూ దూరమైన మా అమ్మని మళ్ళీ నీలో చూసుకున్నాను. నువ్వు నాన్న ఎప్పుడు ఆనందంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. నేను వెళ్ళొస్తాను. మీరు ఆగమని ఆగకుండా వెళ్ళొస్తాను. బాయ్. ఆగరా? ఏందైతే రావడం పోవడం ఇష్టమేనా? నా కొడుకు అవునో కాదో తెలియనప్పుడు నాకనే ఉండే తీరా నా కొడుకుని తెలిసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంది? అదేం కుదరదు, నువ్వు నా దగ్గరే ఉండాలా. వద్దు నాన్న, నేను ఇక్కడ ఉండటం అన్నయ్యకి ఇష్టం ఉండదు. వీడి మాట ఎవరికి కావాలి? వీడిని కన్న తల్లిగా నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు బాబు. అది కాదమ్మా. నువ్వు జేబీ కొడుకు అని తెలిసింది అంటే నువ్వు ఇంటికి కాబోయే అల్లునివి. నువ్వు ఈయన్నే ఉండాలా, ఇక్కడనే ఉంటావు. కథం. సరే, మీ ఇష్టం.